అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. చిన్నప్పుడు జిల్లెలమూడి వాతావరణం మీ మనసు మీద ప్రభావం ఎంతవరకు చూపించింది? ఎక్కడెక్కడి పూలు, ఎన్ని రకాల పూలు, ఏ సీజన్ అన్ని రకాల పూలు వచ్చేవి అక్కడికి అమ్మ దగ్గరికి. చామంతి పూలు, బంతి పూలు, కారబంతి పూలు, పూల రెక్కలు, రేగుపళ్ళు, ఈ తీసుకొచ్చే పైసలు, ఇవన్నీ కలిపి అమ్మకి వాళ్ళు ముందు అర్చన చేయడం. అమ్మ దగ్గర ఎక్కువసేపు గడపాలనే తాపత్రయంతో ఇప్పుడప్పుడు అమ్మని పంపిస్తుంది. నా మనసులో ఉన్న కోరిక తెలుసు, అమ్మ పాదాల దగ్గర కూర్చోవడమే ఎక్కువ, పాదాల దగ్గర ఎక్కువ అన్నయ్య. అమ్మ పాదాలు ఎందుకు వాళ్ళకి గట్టిగా ఉన్నాయి, మెత్తగా ఉన్న సమయంలో మెత్తగా ఉన్నట్టు అనిపించేది, గట్టిగా ఉండేది తెలిసేది, ఎందుకు ఇంత తేడాగా ఉన్నాయి అనేటువంటి భావన ఉండేది మనసులో. అక్కడి నుంచి కదిలేదాన్ని కాదు. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దా, ఎప్పుడు ఇక్కడే కూర్చుంటావు, ఇలాగే ఇలా ఎప్పుడు నా దగ్గరే కూర్చుంటే నువ్వు ఎలా చదువుకుంటావు, స్కూల్కి వెళ్ళు, చక్కగా చదువుకో, అమ్మవు కదా అని చెప్పి నన్ను మళ్ళీ స్కూల్కి వెళ్ళమని పంపించింది. ఆ తర్వాత నుంచి బడిలోకి వెళ్ళడం మొదలెట్టే. మీరు అమ్మను తలుచుకుంటూనే కళ్ళమంట నీళ్లు పెట్టుకుని ఆనందపడుతూ ఆ రోజులను తలుచుకుని బాధపడుతున్నారు అంటే అమ్మని గురించిన ఒక పాటను పాడి మా కోసంగా వినిపించండి. బహుగుడులను సందర్శించి తిని, ప్రతి గుడిలో నిన్ను దర్శించి తిని, అమ్మా నే నిన్ను వీడా, నీ వాడా నే అన్యుల వేడా, అమ్మా నే నిన్ను వీడా. ఒక రకంగా జీవితం నడుస్తుందంటే ఆ అమ్మ అనుభూతులతోనే బతుకుతున్నాం అన్నయ్య, అది ఆక్సిజన్ అంతే. మొద్దూరి శారద అమ్మ సినిమా కూర్పు దర్శకత్వం వహించిన శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, సీతక్కయ్య దంపతుల రెండో కుమార్తె ఈవిడే. 1970వ శకం మొదట్లో తన చిన్ననాటనే తల్లిదండ్రులతో అన్న అక్కలతో జిల్లెలమూడి వచ్చి అమ్మను చూసి ఊహొచ్చేదాకా కాస్త బాగా అమ్మ దగ్గరే పెరిగి అమ్మ సేవలో ఉండి తర్వాత ప్రస్తుతం ఎన్ఆర్ఐ కాలేజీలో విజయవాడలో సాంస్క్రిట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్న ఈ సోదరి నిరంతరం ఆ అమ్మ ధ్యానంతో ఆ అమ్మ యొక్క ఊసుతోనే జీవితాన్ని గడుపుతూ అమ్మే సర్వస్వంగా భావించి జీవిస్తున్న ఈ సోదరితో ఆవిడ అనుభవాలను పంచుకునేందుకు గాను వారిని కోరాం. ఆవిడ అనుమతించారు. ఆవిడ వారి అనుభవాలు మనతో చెప్పబోయే ముందుగా ఆవిడ గురించి, ఆవిడ కుటుంబ నేపథ్యాన్ని గురించి మనందరి కోసంగా క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అమ్మా శారద. నమస్కారం అన్నయ్య, నా పేరు శారద. నాన్నగారు శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, ఆయన మెడ్రాస్లో ఫిల్మ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉండేవారు. అమ్మ సినిమా దర్శకత్వం కోసం వారితో పాటు మేము జిల్లెలమూడి రావడం జరిగింది. ఏ సంవత్సరంలో వచ్చారమ్మా? సంవత్సరం నాకు ఇదమిద్దంగా కరెక్ట్గా జ్ఞాపకం లేదు, కానీ నాకు 5వ ఏడు. ఓహో, నాకు 5వ ఏడు. మీ వయసు ఎంత ఇప్పుడు? 5వ సంవత్సరం. ఇప్పుడు నాకు 45 ఏళ్ళండి. 40 సంవత్సరాల కింద వచ్చారు. 45 ఏళ్ళు. 1973లో వచ్చి ఉంటారు. 73లో వచ్చి ఉండొచ్చు, నాకు కరెక్ట్గా పర్టికులర్ డేట్ గుర్తులేదు. నాకు ఒక అన్నయ్య, అక్క. ఓహో. అన్నయ్య శివప్రసాద్, వాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో స్పెషల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాడు అమ్మ అనుగ్రహంతో. అక్కయ్య డాక్టర్ ఎంబిడి శ్యామల, తను ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్లో లెక్చరర్గా పనిచేస్తోంది. ఎక్కడ పనిచేస్తున్నారు ఆవిడ ఇప్పుడు? తను బాపట్లలో పనిచేస్తోంది అన్నయ్య. మీరు సాంస్క్రిట్ ఎక్కడ చదువుకున్నారు? జిల్లెలమూడిలోనే చదువుకున్నాం. 5వ ఏడు నాటి నుంచి జిల్లెలమూడిలోనే ఉండడం, అక్కడే చదవడం. అమ్మ స్థాపించిన మాతృశ్రీ ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ కాలేజీలో అక్కడే చదువుకున్నారు. చాలా బాగుందమ్మా. విద్యాదానం, జీవితం అంతా అమ్మ భిక్ష. చాలా సంతోషమమ్మా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలప్పుడు జిల్లెలమూడి తల్లిదండ్రులతో వెళ్ళారు. మీరు ఆ వయస్సులో పెద్దగా ఆధ్యాత్మికత గురించి ఆలోచన ఉండే వయస్సు కాదు. అయినా అక్కడ వాతావరణం, జిల్లెలమూడి అందరిల్లు వాతావరణం, అమ్మ అని ఎందుకుంటున్నామంటే దేవుడు అంటే చిన్నప్పుడు రాముడనో కృష్ణుడనో లేకపోతే శివుడనో గుళ్ళల్లో చూడటం అనేది హిందూ సాంప్రదాయాల్లో ఉన్న మన కుటుంబంలో ఆచారం. అక్కడ అమ్మాని అందరూ దండం పెడుతూ దేవుడుగా అనుకుంటే చిన్నప్పటి మీ మనసుకి ఏమనిపించింది మొదటిసారి? అమ్మానే
అమ్మే దేవుడిగా మాకు ఎక్కువగా పరిచయం అయిందనే చెప్పుకోవచ్చు అసలు. ఇంకా రాముడు కృష్ణుడు కంటే కూడా ఇది అతిశయోక్తి కోసం చెప్పడం కాదు, మాకు తెలిసినంత వరకు బహుశా నా వయసు దానికి కారణం అయి ఉండొచ్చు. 4-5 ఏళ్ల వయసులో అక్కడికి వెళ్ళడం, అప్పటి నుంచి ఎదురుగుండా ప్రత్యక్షమైనటువంటి దైవంగా అమ్మనే చూడడం, అమ్మే మనసులో అంతగా ముద్రపడిపోవడం, అమ్మే అన్నీ బహుశా అమ్మలోనే. తర్వాత రాముడిని కృష్ణుడిని కూడా చూసానేమో కానీ ప్రత్యేకంగా రాముడు కృష్ణుడు అనేటువంటి ఝాస కన్నా అమ్మ మీద ఝాస ఎక్కువ. మీ చిన్నప్పుడే ఇక్కడ వెళ్ళారు కాబట్టి అప్పటి నుంచి కూడా అదే ఝాస ఎక్కువైపోయింది. దానికి కారణం ఏంటో మరి అది నాకు విధంగా అమ్మ అనుగ్రహం అమ్మకే తెలియాలి. అమ్మ తన అనుగ్రహం కలిగితేనే వెళ్ళగలిగి ఆ జీవితాన్ని అనుభవించగలిగామని ఒక ఆలోచన. బాగుందమ్మా. మీరు 5 ఏళ్ళు సుమారు వెళ్ళారు. ఆ సమయంలో ఎప్పుడన్నా మీరు అమ్మ మిమ్మల్ని దగ్గర తీసుకోవటం కానీ, మీరు అమ్మ దగ్గర పోయి మాట్లాడటం కానీ, ఆవిడ మీతో మాట్లాడటం కానీ, అప్పటి సంఘటనలు ఏమన్నా గుర్తున్నట్టు ఉంటే చెప్పండి. చాలా ఉన్నాయి. నేను అసలు ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. ఎందుకు అట్లా ఉండేవారు? ఎందుకో తెలీదు. ఒక అయస్కాంతం ఆకర్షించబడ్డట్టుగా ఏంటో ఎప్పుడు చూసినా అంత చిన్నపిల్లని కదా, ఆడుకోవడం, అటు ఇటు వెళ్ళడం, పిల్లలతో ఎక్కువ తిరగడం ఇవి ఉండేవి కావు. ఎప్పుడు చూసినా గంధం తీయడం, ఆ పైన కూర్చుని, లేకపోతే వసుంధరక్క దగ్గర ఏదైనా పని చేయడం, లోపల గంధం తీయమని ఎవరైనా చెప్పేవాళ్ళ మీకు? గంధం తీయమని ఎవరు చెప్పడం కాదు. నేను అక్కడెక్కడే తిరుగుతూ నేను చేస్తా, ఏదో ఒకటి చేస్తానని చెప్పండి అని అడిగితే గంధం తీయమంటే గంధం తీస్తూ ఉండడం. ఆ గంధం తీసిన గంధాన్ని అమ్మకి ఉపయోగించారు. అదేంటి ప్లాన్ ఏంటంటే అవన్నీ చేస్తే తర్వాత అమ్మ దగ్గర కాసేపు పంపిస్తారు లోపలికి. ఆ కాసేపు అమ్మ దర్శనం చేయడం కోసం అటు ఇటు తిరుగుతూ అక్కడక్కడ ఏవో ఆ పని ఈ పని ఏం చెబుతావు అవన్నీ చేస్తూ తిరుగుతూ అక్కడే ఉండడం మోస్ట్ ఆఫ్ ద టైం. లేదు కేర్ ఆఫ్ పూల తోట, టెర్రీ పూల తోట, ఆ పూల తోటలోకి వెళ్ళడం, ఆ పూలన్నీ కోసుకురావడం. ఆ పురుగు గిరుగు ఏమైనా ఉంటుంది, భయం చీకటి ఏమీ లేదు. ఆ పూలు కోసుడు నన్ను పూలవాలని కూడా పిలుస్తుండేవాళ్ళు అప్పట్లో. ఆ పూలన్నీ కోసుకురావడం అవన్నీ ఏలూరు అక్కయ్య ఉండేవారు. నెల్లూరు అక్కయ్య ఆవిడ ఆ పూలన్నీ మాలలు గుచ్చేవాళ్ళు రకరకాలుగా. ఆవిడ దగ్గర కూర్చుని ఆ మాలన్నీ రకరకాలు గుచ్చుతుంటే ఆ పూలన్నీ కోసుకొచ్చి ఆవిడ గ్యాదర్ చేసి ఇవ్వడం. ఏంటో అసలు ఎంతసేపు అమ్మ ఝాసే. అంటే ఆ వయసులో అట్లా మీరు అన్నట్టుగా మీ పిల్లలతో ఆడుకోకుండా అట్లా ఉండాలనిపించడం ఒక ప్రత్యేకత ఉంది మీకు. దాంట్లో ఆనందం ఉంది అప్పుడు చాలా చాలా. అమ్మని చూడకపోతే ఉండలేకపోయేదాన్ని. ఈ విషయం అమ్మ కూడా 2-3 సార్లు మెన్షన్ చేశారు. ఏమని, ఏదో రకంగా నన్ను చూడాలని ప్రయత్నం చేస్తుందిరా, ఆ సందులోంచో ఈ సందులోంచో ఆ కన్నంలోంచో ఎక్కడో చోటు నుంచి నన్ను చూడాలని ప్రయత్నం చేస్తుంది. ఈ పిల్ల ఒకటి, ఆ భాస్కర్ రావు అనే కూతురు ఫణి ఒకటి, ఆ వీళ్ళిద్దరూ ఇంతే. ఎందుకో తెలీదు, అది అట్లా చూడడానికి ప్రయత్నం చేస్తుందని అమ్మ 2-3 సార్లు దీని గురించి నా ఎదురుకుండా కూడా మాట్లాడారు. నా అదృష్టం అది. తర్వాత నేను చేసుకున్న ఇంకా మహాద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, శ్రీరామచంద్రుడు కృష్ణుడు వాళ్ళు ఉన్న సమయంలో ఉన్నారు. అప్పుడు ఆ కుచేలుడో లేకపోతే ఇంకోళ్ళో వాళ్ళ మిత్రుల్లో వాళ్ళంతా ఉన్నారని చెప్పుకున్నట్టు అమ్మ దగ్గర చాలా చిత్రంగా అమ్మ పాదాల దగ్గర చాలా ఎన్ని సంవత్సరాలు అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఆ పాదాలకు గంధం పూసాను, పాదాలు రాస్తూ కూర్చున్నాను. అప్పుడు నాకు కలిగిన విచిత్రమైన అనుభవాలు ఎలా అంటే, ఆ పాదాలు ఒక్కొక్కప్పుడు పువ్వు కన్నా సుకుమారంగా, అత్యంత సుకుమారంగా, అసలు తాకితే ఎక్కడ ఏమి కమిలిపోతాయో అన్నట్టు, కందిపోతాయో అన్నట్టుగా అత్యంత సుకుమారమైనటువంటి ఆ స్పర్శానుభవం నాకు గుర్తుంది. అత్యంత కఠినంగా, రాయి కన్నా కఠినమైనటువంటి విధంగా పాదాలు ఉండడం కూడా నేను అనుభవక వైద్యం. నాకు అంటే మీరు పదాలు స్పర్శించినప్పుడు లాస్తున్నప్పుడు మీకు అనుభూతి కలిగేది? ఖచ్చితంగా అనుభవం ఉంది. ఆ పాదాలు నాకు చాలా ఆ వయసులో కూడా నాకు అది తెలిసేది. ఏంటంటే చిన్నతనం కదా, అంటే ఇప్పుడున్నంత అవగాహన, ఆధ్యాత్మికత ఇవన్నీ తెలియకపోవచ్చు. అమ్మ పాదాలు ఎందుకు ఇవాళ ఇంత గట్టిగా ఉన్నాయి, ఆ రోజు ఎందుకు ఇంత, అప్పుడు మెత్తగా ఉన్నాయి కదా, మెత్తగా ఉన్న సమయంలో మెత్తగా ఉన్నట్టు అనిపించేది, గట్టిగా ఉంటాయని తెలిసేది. ఎందుకు ఇంత తేడాగా ఉన్నాయి అనేటువంటి భావన ఉండేది మనసులో. అక్కడి నుంచి కదిలేదాన్ని కాదు, ఎప్పుడు చూసినా ఆ లోపలే ఉండాలనే భావన ఎక్కువ ఉండేది, అమ్మ దగ్గర ఉండాలని. అలా ఎప్పుడు అలాగే అక్కడికే వెళ్ళడం, అక్కడే కూర్చోవడం, ఈ పనులన్నీ చేస్తూ ఉండగా అమ్మ ఓ రోజున నువ్వు స్కూల్కి వెళ్ళొద్దా, ఎప్పుడు ఇక్కడే కూర్చుంటావు, ఇలా ఎప్పుడు నా దగ్గరే కూర్చుంటే నువ్వు ఎలా చదువుకుంటావు, ఎట్లా మరి రేపు పెద్దాను అయ్యాక మళ్ళీ నువ్వు నా దగ్గర డైరీ రాయాలి కదా, గరుడాద్రి అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ భాస్కర్ అన్నయ్య వాళ్ళు రాస్తున్నట్టు నువ్వు కూడా నా దగ్గర నేను చెప్పిన మాటలన్నీ విని డైరీ రాయాలి కదా, నువ్వు చదువుకోవాలి కదా, స్కూల్కి వెళ్ళమ్మా, స్కూల్కి వెళ్ళు, చక్కగా చదువుకో, మా అమ్మవు కదా అని చెప్పి నన్ను మళ్ళీ స్కూల్కి వెళ్ళమని పంపించింది. ఆ తర్వాత నుంచి బళ్ళోకి వెళ్ళడం మొదలెట్టా. అప్పటిదాకా బళ్ళోకి వెళ్ళా, ఇక్కడే.
ఆ బళ్ళోకి వెళ్ళడం మొదలెట్టిన దగ్గర నుంచి అప్పుడు కూడా బడికి వెళ్ళి రావడం, ఖాళీ దొరికిన టైంలో అమ్మ దగ్గరికి వెళ్ళడం. అట్లా ఎన్ని సంవత్సరాలు మీకు వయసు తక్కువ నుంచి మొదలెట్టారు చదువు? నేను దాదాపుగా 7-8 ఏళ్ళ నుంచి చదువులో పడ్డారు. అక్కడ ఉన్న 2 సంవత్సరాలు కూడా మొదట్లో అమ్మ దగ్గరే, 2-3 సంవత్సరాలు కూడా అట్లా గడిచి అమ్మ దగ్గరే. తర్వాత అంటే ఊళ్ళో బడికి వెళ్ళేవాళ్ళం. ఆ ఊళ్ళో బడికి వెళ్ళొచ్చిన తర్వాత కొన్నాళ్ళకి నన్ను అమ్మమ్మ దగ్గరికి పంపించేశారు. ఎలిమెంటరీ స్కూల్లో ఊళ్ళో చదువుకున్నా కొద్ది రోజులు చదువుకున్నా. తర్వాత అక్కడి నుంచి నన్ను మా అమ్మమ్మ దగ్గరికి పంపించేశారు వెల్లటూరు. ఆ చదువుకున్నాక మళ్ళీ ఉండనని పేచి పెట్టి ఇంకో రోజు అప్పుడు పేచి ఉండను వెళ్ళిపోతానని ఆ చివరికి మళ్ళీ జిల్లలు కూడా చేరే ఎట్టగో మళ్ళీ ఇక 8వ క్లాస్ నుంచి మళ్ళీ మన దగ్గర మాతృశ్రీ ఓరియంటల్ స్కూల్లో చదువు మొదలెట్టి 8, 9, 10 అంతా అక్కడే చదువుకున్నాను. ఇక నా చదువు అంతా అక్కడే సాగింది. అక్కడ మీరు చిన్నప్పుడు చాలా కాలం గడిచింది కాబట్టి ఆ చిన్నప్పుడు ఆ జిల్లెలమూడి వాతావరణం మీ మనసు మీద ప్రభావం ఎంతవరకు చూపించింది, ఎట్లా ఉండేది అనే గురించి 2 మాటలు చెప్పండి. బాగా గుర్తున్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి ఆ సీన్ టు సీన్ అన్నీ గుర్తున్నాయి. అందరూ పండగలు అయితే అన్నయ్యలందరూ రకరకాల ఊళ్ళ నుంచి రావడం, ప్రత్యేకంగా రకరకాల ఊళ్ళ నుంచి ఎక్కడ బహుశా ఎప్పుడు మనం అన్ని రకాల పువ్వులు చూడమేమో, ఎక్కడెక్కడి పూలు, ఎన్ని రకాల పూలు, ఏ సీజన్ అన్ని రకాల పూలు వచ్చేవి అక్కడికి అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గర జరిగే ఒక్కొక్క విశిష్టమైనటువంటి ప్రతి పండగ, ఒక్కొక్క పండగ ఒక్కొక్కళ్ళది. నెల్లూరు సుబ్బారావు గారు, డాక్టర్ సుబ్బారావు గారు పండగ సంక్రాంతి, బుద్ధిమంతుడు అనే పండగ దీపావళి. ఇవన్నీ చిన్నపిల్లలం కదా, బుద్ధిమంతుడు అనే పండగ దీపావళి పండగ అనుకోవడం కూడా లేదు. సంక్రాంతి అంటే ఆయన ఏం చేసేవారు? సంక్రాంతికి సుబ్బారావు గారు, సుబ్బారావు డాక్టర్ గారు మాకు చాలా జ్ఞాపకం. ఆయన, వారి శ్రీమతి అన్నపూర్ణ అక్కయ్య, తర్వాత దక్షిణామూర్తి గారు ఆయన తమ్ముడు, దక్షిణామూర్తి గారి భార్య అన్నపూర్ణ అక్కయ్య, ఆవిడ దగ్గర ఎక్కువ. అలాగే వాళ్ళు రావడం, వాళ్ళు వస్తున్నారంటే సంక్రాంతి పండగకి వాళ్ళు ఆ భోగిపళ్ళు, రేగిపళ్ళు, చిల్లర తీసుకొచ్చి అమ్మకి వాళ్ళు అర్చన చేయడం, పూజ చేయడం, అమ్మకి అర్చన చేయడం, అమ్మ పాదాలకి వాళ్ళు పూజ చేయడం డయాస్ మీద. ఆ డయాసు ఎంత మధురంగా అనిపిస్తుందో తలుచుకుంటే ఆ వాతావరణం అదంతా. వాళ్ళు రావడం, వాళ్ళంతా వస్తున్నారంటే పండగ, వాళ్ళందరూ వస్తున్నారంటే ఈ పండగ అంటే మా దృష్టిలో అందరూ నలుగురు రావడం, అమ్మ దగ్గరికి రావడం, అమ్మ దగ్గర విశేషమైనటువంటి పూజలు జరగడం, అమ్మ కనబడడం, ప్రత్యేకంగా అమ్మ దర్శనానికి కిందకి రావడం డయాస్కి, ఇవన్నీ కూడా ఆ చిన్నపిల్లలుగా బాగా ఆనందంగా ఉండేది. భోగి పండుగ రోజు అమ్మ పూజ తర్వాత ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పూజ చేసుకుని చాలా పెద్ద ఎత్తున తెచ్చేవారు కొన్ని బస్తాలు. చాలా బస్తాలు చిల్లరా, లేకపోతే భోగి పళ్ళు, బంతి పూలు, చామంతి పూలు, బంతి పూలు, కారబంతి పూలు, పూల రెక్కలు, ఆ రేగుపళ్ళు, ఈ తీసుకొచ్చే పైసలు, ఇవన్నీ కలిపి అమ్మకి వాళ్ళు ముందు అర్చన చేయడం, తర్వాత వాటిని గంపలకెత్తి, మరి ఒకళ్ళు ఇద్దరు కాదే, అంతమంది ఉండేవాళ్ళు కదా సంస్థలో, అందరం బారులు తిరిగి కూర్చోవడం. అమ్మ ముందుగా నాన్నగారి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు, ప్రతి సంవత్సరం గుర్తు నాకు బాగా. నాన్నగారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళేది, వెళ్ళి అమ్మ నాన్నగారి పాదాలకు పోసేది. చిన్నపిల్లలం కదా అనుకునేవాళ్ళం, అమ్మ మనందరికి నెత్తి మీద పోస్తుంది కదా, ఈయనకి పాదాల మీద పోస్తుంది. ఈ మాట ఒకసారి అమ్మ దగ్గర వ్యక్తం చేశాను నేను, మా అమ్మ దగ్గర. అమ్మ ఎందుకు వెళ్ళి అందరికి నెత్తి మీద పోస్తుంది, అమ్మ ఎందుకు నాన్నగారి పాదాల మీద పోస్తుంది అంటే, ఆయన మీకు జన్మనిచ్చిన తల్లిగారి దగ్గర ఎక్స్ప్రెస్, మా అమ్మ దగ్గర మీరు జిల్లెడముడు అమ్మనే అమ్మ అంటున్నారు, మీ అమ్మగారిని అమ్మ జన్మనిచ్చింది ఆవిడ. అవునవును, మా అమ్మనే అడిగాను. అడిగితే అమ్మ చెప్పింది, అమ్మ మనందరికీ అమ్మ అయితే ఆయన మనందరికీ నాన్నగారు, ఆవిడ విశ్వజనని అయితే ఆయన విశ్వం మొత్తానికి నాన్నగారి కింద లెక్క కదా. కాబట్టి ఆయన ఆమెకు పవిత్రుడు కాబట్టి ముందు ఆయన పాదాలకు పోసి, తర్వాత మనం పిల్లలం కాబట్టి మనందరి నెత్తి మీద పోస్తుందమ్మా అని చెప్పి అమ్మ నాకు, అంటే ఆ చిన్న వయసులో నాకు అర్థమయ్యే మాటల్లో చెప్పింది. అంటే స్థానికంగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా బయట నుంచి కూడా ఆ రోజుల్లో బాగా వచ్చేవారు పండగకి. కొన్ని వేల మందికి అమ్మ మరి ఆ భోగి పళ్ళు నాన్నగారికి పోసిన తర్వాత హైమాలయం వెళ్ళేవారు అమ్మ. వెళ్ళి హైమకి పోసేవారు. మనందరికి ప్రధానమైన సోదరి కదా, ముందు ఆమెకు పోసి, ఆ తర్వాత సాయంత్రం మనందరినీ కూర్చోబెట్టి లైన్లో ఆ వరుసనే ఒక్కొక్కళ్ళు తట్ట పట్టుకోవడం, పక్కన లాలన్నయ్య, రమణమూర్తి అన్నయ్య, ప్రసాద్ అన్నయ్య, ఇంకా అందరూ ఒకళ్ళేంటి హనుమాబాబు గారు, వీళ్ళు తట్టలు పట్టుకుంటుంటే పరబ్రహ్మూర్తి అన్నయ్య ఉండేవారు, వరబ్రహ్మూర్తి అన్నయ్య, వీళ్ళు పట్టుకుంటే ఆ అమ్మ నవ్వుతూ ఆ పౌంట కొంగ ఇలా పట్టుకుని ఒక్కొక్కళ్ళ నెత్తి మీద అలా పోస్తూ వెళ్తూ ఉంటే ఎంత మధురమైన అనుభూతి చెప్పలేను.
బాగుంది. అది చివరికి నదిరానే రాయని రాశాడు. అమ్మ వద్ద సంక్రాంతి పెద్ద పండగ, అమ్మ వద్ద కాక అది శుద్ధ దండగా అని. అది ఇప్పటికి కూడా అమ్మ వద్ద కాక అది శుద్ధ దండగా. ఓకే, శుద్ధ దండగే, నిజమే. అమ్మ దగ్గర కాకపోతే ఏ పండక్కి విశిష్టత లేదేమో అనిపిస్తుంది. తర్వాత అట్లాగే మన సంక్రాంతి, దీపావళి కూడా. దీపావళి ఒక్కొక్క పండగ రోజున ఒక్కొక్కళ్ళు వచ్చి ప్రత్యేకంగా అమ్మని అర్చించుకునేవాళ్ళు. ఆ అర్చించుకునే క్రమంలో వాళ్ళు ఆ రోజు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ అర్చించుకునేవాళ్ళు. ప్రధానంగా వాళ్ళు వాళ్ళ పూజ అనుకునేవాళ్ళు. అవునన్నయ్య. అనుకున్న చిన్న మనస్సులో మీకు అది పడిపోయింది. శ్రీరామనవమి వస్తే ఆచంట కేశవరావు గారు వచ్చేవారు. ఆ పెద్ద బిందె నిండా పానకం, వడపప్పు. ఆయన వస్తున్నారంట పండగ. ఆయన వారి భార్య వాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే బుద్ధిమంతుడు అన్నయ్య, ఆయన 2 పండుగలు, ఒకటి దీపావళి, ఇంకోటి 31 డిసెంబర్ 31 జనవరి 1కి కొత్త సంవత్సరానికి ఆ రోజు కూడా. అది చాలా అంటే పిల్లలం కావడం వల్ల అలా అందరు రావడం, విశేషమైన పూజలు జరగడం, వీటిని ఎక్కువ ఎంజాయ్ చేస్తూ అలా అలా కొంత వయసు వచ్చి కాస్త పెరిగి పెద్దవాళ్ళమైన దగ్గర నుంచి కొద్దిగా లలిత చదవడం, లలిత సహస్రనామం, లలిత లక్షనామాలు, లక్షనామార్చన. ఒకరోజు శుక్రవారం రోజు హైమక్కయ్య ఆలయంలో లలిత చదవడం, సోమవారం అనుశేశ్వరాలయంలో చదవడం, లక్షణామార్చన చేయడం అనేటువంటివి అలవాటైనాయి. సంధ్యావందనం, సుప్రభాతం. కొన్ని సంవత్సరాలు సుప్రభాతం డీల్ చేశాను నేను చిన్న వయసులో, చాలా చిన్న వయసులో, పెద్ద వయసు ఏం లేదు. మీరు సుప్రభాతాన్ని లీడ్ చేసేదాన్ని అంత చిన్న వయసులో. పర్టికులర్గా ఆ టైంకి లేచి తెల్లవారుసామున ఆ 3:30 కల్లా ప్రజెంట్ అయిపోయి వెళ్ళి గంట కొట్టి వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, దినకరన్నయ్య, గోపాలన్నయ్య, వీళ్ళంతా వచ్చేవాళ్ళు. అంత చిన్న వయసులోనే ఆ సంధ్యావందనం, అమ్మ సంధ్యావందనం చెప్పడం చూసి సుప్రభాతం చెబుతూ ఉండేదాన్ని అనమాట. తెల్లవారుసాము లేచి చాలా శ్రద్ధగా. అంటే నేను కూడా అది విశిష్టత గొప్పతనం అని కాదు, కానీ అంత చిన్న వయసులో కూడా వాటి మీద ధ్యాస, చెయ్యాలి, వెళ్ళాలి, మీకు చేయాలనే ధ్యాస మీ మనసుతో కలగడంతో పాటు మీకు అవకాశం కలగడం కూడా అదృష్టం, అమ్మిచ్చిన అమ్మ అనుగ్రహం. బాగుందమ్మా. తర్వాత మీరు మీ అమ్మమ్మ గారింటికి పోయి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చదువుకున్నారు. ఆ రోజుల్లో అమ్మ దగ్గరికి ఎక్కువ పోతుండేవాళ్ళ? బాగా. అమ్మ దగ్గరికి వెళ్ళకపోవడం అనే మాట లేదు, అసలు ఆబ్సెంట్ అవడం అనే ప్రసక్తి లేదు. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం అమ్మ దగ్గర ఉండడానికి. కాకపోతే ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ పెరిగింది, పెద్ద నేను కాబట్టి ఎక్కువగా వసుంధరక్క దగ్గర వసుంధరక్క ఎక్కువ హెల్ప్ చేయడం. ఏం చేస్తుండేవారు మీరు? ఏమైనా అన్నీ చేస్తుండేదాన్ని. అంటే ఐ మీన్ వంటింట్లో కానీ లోపల, అంటే కాఫీ పెట్టడం, లేకపోతే ఏమన్నా అక్కయ్యకి ఈవెన్ పాద సంవాహన కూడా, అంటే ఐ మీన్ అది కూడా నేను చాలా అదృష్టంగా భావించి. అంతేగా. అక్కయ్య అంటే అక్కయ్యని అమ్మ తర్వాత అమ్మంతా అక్కయ్యని తాకినా కూడా చాలనుకున్నంతగా చేస్తూ, ఆ తర్వాత అక్కయ్య నాకు ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటంటే అమ్మ దగ్గరికి లోపలికి మెల్లగా వెళ్ళి కూర్చోవడం. దానికోసం ఇవన్నీ ఎక్కువగా చేశాను, ఆత్మవంచన లేకుండా చదువుతున్నాను. అంటే అమ్మ దగ్గర ఎక్కువసేపు గడపాలనే తాపత్రయంతో, అక్కయ్య మీద ఉన్న ప్రేమ గౌరవాలతో చాలా హెల్ప్ చేసి ఎప్పుడప్పుడు అమ్మని చూడొచ్చా అని. అంటే ఆవిడ కూడా నా మనసులో ఉన్న కోరిక తెలుసు, నేను ఎందుకోసం ఇంతగా వెంపర్లాడతానో ఆవిడ అర్థం చేసుకుని నన్ను అమ్మ దగ్గరికి పంపిస్తూ ఉండేది. ఆవిడకి నేను అమ్మ మిమ్మల్ని మీరు ఎట్లా కనపడేది, అమ్మ ఎప్పుడన్నా ఎట్లా ఉండేది, ఎక్కువగా అమ్మ పడుకుని ఉండడమే ఎక్కువ జరిగేది. సైలెంట్గా వెళ్ళడం, అమ్మ పాదాల దగ్గర కూర్చోవడమే ఎక్కువ. పాదాల దగ్గర ఎక్కువ అన్నయ్య కూర్చుంటే మీకు ఏమిటి, ఏనాడు పాదాల దగ్గర కూర్చోవడం, ఆ పాదాలు తాకుతూ ఉండడం, అమ్మ పైనుంచి తొడల మించి ఇట్లా పైనుంచి ఇట్లా రాస్తూ ఒక అబ్బా ఏమి అనుభూతి. మీరు మళ్ళీ ఇప్పుడు అంటే మర్చిపోవడం లేదు, అసలు మర్చిపోతే గుర్తొస్తుంది, బట్ మళ్ళీ ఇంకోసారి ఆ అద్భుతమైనటువంటి భావం మళ్ళీ మనసులో. అమ్మ మిమ్మల్ని పాదాలు రాయమనేవారా? మీరు రాసేవాళ్ళు? మీరు రాస్తే పడుకున్నమ్మ లేచి చూసేవారా? ఎప్పుడన్నా చూసేవారు. సమ్ టైమ్స్ ఎప్పుడన్నా చూసేవారు. ఎప్పుడన్నా అమ్మ లోపలికి వెళ్ళి కాఫీ తెమ్మని చెప్పు అక్కయ్యని అనో, లేకపోతే మంచినీళ్ళు ఇవ్వమనో, లేకపోతే ఇంకా చాలే నాన్న వెళ్ళు, సమ్ టైమ్స్ వెళ్ళమను, అది కూడా చెప్పేవారు. వెళ్ళమ్మా వెళ్ళు, ఇంకా చాలే అమ్మా వెళ్ళు, పోయిరా అనో, లేకపోతే ఇంకేదన్నా ఇంట్లో విషయాలు ఏదైనా మీ అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నారు ఏదైనా అడిగేవాళ్ళు. తెలిసి తెలియక ఇంట్లో ఏం జరుగుతున్నాయో అని చెప్పేదాన్ని. చెబితే నాన్న నాకు చెబితే చెప్పావు, ఇంకెవ్వరికి చెప్పబోకు, ఇలాంటి విషయాలన్నీ బయట వాళ్ళు ఎవరికి చెప్పకూడదు, కడుపులోనే పెట్టుకోవాలి, ఎవరికి చెప్పబోకు నాన్న
అని చెప్పేది అమ్మ. నన్ను నా మీద ఎక్కువగా వాళ్ళతో వెళ్తే జోక్స్, అంటే ఇది నేను కనిపిస్తే సరే, నేను కనబడకపోతే కనీసం బయట ఆరేస్తున్న నా చీరలనైనా సరే కావలించుకుంటుందిరా అనేది అమ్మ నన్ను. బయట ఆరేస్తున్న నా చీరలనైనా సరే కావలించుకుని తృప్తి పడుతుందిరా ఇది అనేది అమ్మ నన్ను. నేను చేసుకున్న మహద్భాగ్యం అది. తర్వాత మా అమ్మ ఈ సంక్రాంతి పండుగ టైంలో ముగ్గులకి ఎక్కువ విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది కదా, అమ్మ ముగ్గులు వేసేది కింద, ఇది మన ఆదరణాలయం బయట, తర్వాత పైన మేడ మీద ముగ్గులు వేస్తే, మా అమ్మ నా కన్న తల్లి, నా జన్మనిచ్చిన తల్లి సీతమ్మ గారు, లక్ష్మీ సీతమ్మ గారు, మూర్తి గారు భార్య, ఆవిడ ముగ్గులు వేస్తే నేను ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు అమ్మ దగ్గర ఉందామా అని పాకులాడమేగా, ఎప్పుడు కాపలానే. ఎప్పుడు అమ్మ బయటకు వచ్చి పొద్దున్నే ఉదయం మరి సుప్రభాతం అయిపోయిన తర్వాత పొద్దున్నే బయటకు వస్తే ఆ గజేంద్రమ్మ నేను ఉండేవాళ్ళం. గజేంద్రమ్మ కూడా ఉండేది పొద్దున్నే. మరి ఆవిడ నాలాగా మరి కాపలానో ఏమో తెలియదు కానీ గజేంద్రమ్మ కూడా ఉండేది. చెరో పక్క ఇద్దరు చేయి పట్టుకుని ఆ నడుస్తూ పైనుంచి కిందకి తొంగి చూసి ఆదరణాలయం ముందు ముగ్గులు వేసి ఉండేవి. నాతో చెప్పేది ఏమని, ఇగో మీ అమ్మతో చెప్పు హరిదాస్ వచ్చి తిరిగి వెళ్ళాడని. ఓహో ఓహో అని జోక్ చేసి నవ్వేది. హరిదాస్ వచ్చి తిరిగి వెళ్ళాడని మీ అమ్మతో చెప్పు. అంటే మీరు ఇప్పుడు ఈ సంక్రాంతి పర్వదినాలు ధనుర్మాసాల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం, గబ్బును పెట్టడం అనేది మన సంప్రదాయం. అందరింటి ముందు మిమ్మల్ని కన్న తల్లి రోజు తెల్లవారుజామున శుభ్రతమైన ముగ్గులు వేసేది. దానికి ముచ్చటపడి తెల్లవారుజామున మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో దర్శనం కోసం వెళితే గజేంద్రమ్మ గారితో పాటు నడుస్తూ ఆ ముగ్గులను చూసి ముచ్చటపడి అమ్మ చెప్పిన మాట, హరిదాస్ వచ్చి వెళ్ళాడని చెప్పు మిమ్మతో అని చెప్పిన అమ్మ ఆనందంగా చెప్పిన మాట అని అనుకోవచ్చా? అంతే కదా. ఒక రకంగా జీవితం నడుస్తుందంటే ఆ అమ్మ అనుభూతులతోనే బతుకుతున్నాం అన్నయ్య. అది ఆక్సిజన్ అంతే. అమ్మతో గడిపిన టైము, అమ్మ పాదాలు, అమ్మ స్పర్శ, ఇవన్నీ మీకు అమ్మ స్పర్శ, అమ్మ సన్నిధిలో కూర్చోవాలనిపించడం, అమ్మ పాదాలు, అమ్మ పాదసేవ చేసుకోవటం చూస్తూ ఉంటూ ఆనందపడటంతో పాటు అమ్మ ఈవిడే సర్వస్వం అని చెప్పిన ఆధ్యాత్మికమైన అనుభూతులు కాస్త పెద్దవాళ్ళు అయినారు అప్పటికి మీరు చాలా ఉన్నాయన్నయ్య. అట్లాంటివి ఏదన్నా ఉంటే, అంతటివి ఏదైనా ఉంటే, ఒకటి రెండు కాదన్నయ్య, మీరు అమ్మని తలుచుకుంటూనే కళ్ళమంట నీళ్ళు పెట్టుకుని ఆనందపడుతూ, లేకపోతే ఆ అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ మీరు ఆ రోజులను తలుచుకుని బాధపడుతున్నారు అంటే మీ మనస్సు చాలా గొప్పది. మీరు అమ్మని అంతగా మీరు ఆరాధిస్తూ ప్రేమిస్తున్నారని మేము అర్థం చేసుకున్నాం. పర్సనల్ అనుభూతులు ఏమైనా ఉన్నాయా? దాంతోపాటు అనే ఇంకో విశేషమైన అదృష్టం ఏంటంటే, ఇప్పుడు మనం ఎంత ఉన్నవాళ్ళమైనా ఏమైనా ఎప్పుడో ఒకసారి ఎవరైనా ఇంటికి వస్తే మన చేత్తో మనం భోజనం పెట్టుకోవడం జరుగుతుంది. అవును కదా. అక్కడ జరిగే విశిష్టత ఏంటంటే, ఎంతమందికి ఈ చేతులతో అన్నం పెట్టించిందమ్మా. ఒకళ్ళ ఇద్దరా, ఒక రోజా, 2 రోజుల, ఎన్ని లక్షల మంది, ఎంతమందికి ఎన్నిసార్లు వడ్డనలు చేసామో. ఎవరు చేయనిస్తారు అట్లా వడ్డన? ఎవరిళ్ళలోకి ఎవరు పిలిచి మన చేత అన్నం పెట్టించలేరు కదా. అవును కదా. అట్లాంటిది నా తల్లి, బంగారు తల్లి, అంతమందికి అన్నం పెట్టించింది ఈ చేత్తో. అంటే మీరు అన్నపూర్ణాలయంలో అమ్మ నిర్వహిస్తున్న జగన్నాథర చక్రం కదిలింది ఆగదు అని చెప్పి నిర్వహిస్తున్న అన్నపూర్ణాలయంలో దాంట్లో మీరు కూడా వడ్డన కొన్ని లక్షల మందికి చేసి అనుభూతిని పొందారు అమ్మ అనుగ్రహం. చాలా సార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదన్నయ్య. అది కూడా చాలా అదృష్టంగా భావిస్తూ, అలా పెట్టుకోగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తూ, అమ్మకి అప్పుడప్పుడు నివేదన తీసుకెళ్లేటువంటి ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని పొందుతూ, ఓ పళ్ళ నిండా అమ్మకి నివేదన కోసం భాగ్యమ్మకి అన్ని చేసి పెట్టించి ఆ రోజుల్లో తీసుకెళ్ళి అన్నపూర్ణాలయంలో జరిగిన వంటకాలు అందరికీ భోజనాలు పెట్టబోయే ముందుగా, గంట కట్టబోయే ముందుగా అవన్నీ ఏమి తయారు చేశారో అవన్నీ కూడా భగవంతుడికి నివేదన పెట్టినట్లుగా సర్వసాక్షి అయిన అమ్మకి, శక్తివంతురాలైన అమ్మకి అప్పుడు అన్నపూర్ణాలయంలో ఉన్న వాళ్ళు ముందుగా అమ్మకు చూపించి నివేదనగా సమర్పించడం అంటే ఏంటంటే, చూపిస్తే అమ్మ ఒకసారి అట్లా చూసి తాకేది. ఏదన్నా అట్లా ఎప్పుడన్నా ఏదన్నా ముట్టుకోవాలనిపిస్తే చెయ్యి అట్లా తాకి నోట్లో వేలు అట్లా ముట్టుకునేది. అదే అమ్మ నివేదన అనే పేరుతో అక్కడ రోజు నిర్వహింపబడే కార్యక్రమం అందరికీ అర్థం కావడం కోసంగా ఇంత విపులంగా చెప్పాను. చెప్పండి. అలా తీసుకువెళ్ళి ఇవ్వడం అనేటువంటి అది కూడా ఒక అదృష్టంగా భావించేవాళ్ళం. అట్లాంటి ఛాన్స్ రావడం, అది కూడా చాలా విశిష్టమైనటువంటి విషయం. అమ్మ పాదాలు తాకడం, అమ్మ స్పర్శ అనుభవించడం ఎంత విశేషమో, దాంతో సమానమైనటువంటి అంత అద్భుతమైనటువంటి మరో విశేషం అన్నం వడ్డం చేయడం. అంతమందిగా అన్నం పెట్టడం, పైగా అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయం.
అమ్మతో స్పెండ్ చేయడం టైం ఎంత ఇష్టపడేదో దానికి 100 రెట్లు వెళ్ళి మనం అక్కడ సర్వీస్ చేయడం, వడ్డం చేయడం, అందరికి పెట్టడాన్ని అమ్మ ఇంకా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేది. ఆవిడకి ఎందుకంటే నలుగురికి పెట్టడం అనేటువంటి కార్యక్రమం అమ్మకి ఎప్పుడు ఇష్టం కాబట్టి నేను అందుకే నాకు ఎక్కువగా ధాన్యాభిషేకం మీద ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం కూడా అదే. అవును కదా, ఎందుకంటే ఏది అమ్మకి ఇష్టమో దాన్ని కనీసం కొంచెమైనా చేయాలి కదా అని. అమ్మ కూడా ఒక మాట చెప్పారని విన్నాను, మీరు అన్నం తినకపోతే చిక్కిపోతారు, మీకు పెట్టుకోకపోతే నేను చిక్కిపోతాను అన్నాను. తర్వాత మీరు మీ అనుభూతులు చదువుతుంటేనే మీ ఆనందంతో, ఆ పాత జ్ఞాపనాలతో, ఆ మధుర స్మృతులతో చెప్పాలి కదా, మీ దగ్గర మేము కొన్ని తెలుసుకోవాలి. చెప్పండి చెప్పండి అన్నయ్య. మీరు అక్కడ చదువుకున్నారు, కాలేజీలో చదువుకున్నారు కదా, మీరు అక్కడ 10th క్లాస్ అయిపోయిన కాలేజీలో చేరారు, అక్కడ చదువుకోవడం జరిగింది. మీకు జరిగిన మీ ఇంట్లో జరిగిన శుభకార్యాలు జిల్లెమూడిలో ఏమన్నా ఉంటే అమ్మ సమక్షంలో చెప్పండి. ఉన్నాయి అన్నయ్య, చెప్పండి. చాలా ఉన్నాయి. అక్క పెళ్లి జరిగింది అక్కడ. తర్వాత నేను అక్కడే, అక్క నేను ఇద్దరం కూడా అక్కడే ఈడేరాము. అవి కూడా అమ్మ దగ్గరే జరిగాయి. అమ్మ చేతితోనే నిర్వహించబడింది. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలయ్యే రోజు నాకు స్నానం. ఆ రోజే అమ్మ నాకు చిన్నతనం, తలనిండా పూల రెక్కలు, ఆ రింగులు చుట్టూ తలంతా పూలు ఇరుక్కుపోయి పెద్ద చీర పెట్టింది, తెల్ల చీర. ఆ చీర కట్టుకోవడం రాదు, అయోమయంగా అస్తవ్యస్తంగా చీర అంతా కట్టుకుని అట్టగే అదే రోజు ప్రయాణం అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం కోసం వెళ్ళాను నేను. నాకు అది చాలా, అది కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీ. తర్వాత అక్క గురించి కూడా మా నాన్నకి అమ్మ, నాన్న నీ బొట్టు సంగతి నేను చూస్తున్నా, దాని బొట్టు సంగతి నువ్వు చూడు, శ్యామల బొట్టు సంగతి అని నాన్నకి అమ్మ చిన్న హింట్ ఇచ్చింది. అంటే ఒక రకమైన దాంట్లో మొదలు పెట్టిన ఆయన పరోక్షంగా బాధ్యత వహించడం, అదే గుర్తు చేయడం రెండు. ఇంకా నీ పెద్ద పిల్ల సంగతి చూడు, దాని బొట్టు సంగతి చూడు నాన్న. అది మీ నాన్నగారికి బాధ్యత అమ్మ చెప్పారు, మీ అక్కయ్య గారి చెప్పింది అమ్మ. ఆ తర్వాత అక్క పెళ్ళి, అలాగే అన్నయ్యకి ఉపనయనం అమ్మ సమక్షంలో అమ్మే చేసింది. అమ్మ చేత్తోనే అమ్మాయి చేసింది. అమ్మ వాడు ఎంత అదృష్టవంతుడంటే అమ్మ చేత చెవులో గాయత్రి మంత్రోపదేశం చేసుకోగలిగాడు. అమ్మే మంత్రోపదేశం చేసింది. అది చాలా అదృష్టకరమైన విషయంగా భావిస్తాను నేను ఆ విషయాన్ని. ఇక ఈ పండగలు అంటారా, ఇవి రోజు శుభకార్యాలే. అమ్మ సమక్షంలో ప్రతిరోజు శుభకార్యమే. ఎప్పుడు ఎలా ఉన్నా ఏదో ఒక పండగ, ఏదో ఒక ఇది జరగకుండా ఉండేది కాదు. ఎవరో ఒకళ్ళు శ్రీమంతమనో లేకపోతే బారసాలనో ఏదో ఒకటి జరుగుతూనే ఉండేవి. పుట్టు వెంట్రుకలను, అక్షరాభ్యాసం, అన్నప్రాసనలను, పెళ్లి రోజునో శుభకార్యాలు ఏదో ఒకటి. అమ్మ దగ్గర ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఎప్పుడు ఏ రోజు అదొక పెళ్లి వాళ్ళు ఇల్లాగే. మీరు బహుశా అమ్మ స్వర్ణోత్సవాలకు అక్కడ లేరేమో, అయిపోయిన వెంటనే అదే లక్ష పంక్తి భోజనం తర్వాత వచ్చేసారు మీరు. వచ్చాం అప్పుడు కొత్తగా వచ్చారు. తర్వాత మీ నాన్నగారు ఎంఎస్ఎన్ మూర్తి గారు అమ్మ సినిమా థియేటర్లో కూడా వారి పాత్ర, డైరెక్షన్, తర్వాత కూర్పు కూడా వారే వహించారు. తర్వాత అక్కడ జిల్లెలమూడిలో పబ్లికేషన్స్ డివిజన్ వారు నిర్వహించారు. మీ నాన్నగారు ఏ సంవత్సరంలో పోయినారు మీకు గుర్తున్నంత వరకు? మా నాన్నగారు పోయిన సంవత్సరాలు జ్ఞాపకం ఉండట్లేదు అన్నయ్య, ఎప్పుడు పోయారనేది. 83 ఏమో, బహుశా మేబీ 83లో పోయారేమో, జ్ఞాపకం లేదు నాకు, సరిగా గుర్తులేదు. కానీ అంటే నాకు ఒక్కతే పాప. ఆ పాప ఏం చేస్తున్నారు? దాని పేరు వైశిష్ట్య. అది ఇప్పుడు 20వ ఏడు దానికి. హైదరాబాద్లో విల్లా మేరీ కాలేజీలో చదువుకుంటుంది. ఏం చదువుతుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తోంది. మాస్ కమ్యూనికేషన్స్ చదువుతోంది, డిగ్రీ. ఒక్కతే పాప. మీకు ఒక్కతే పాప, మీరు ఇక్కడ ఉంటున్నారు, సంతోషం. తర్వాత మీరు ఏ సంవత్సరం దాకా జిల్లెలమూడిలో అమ్మ సన్నిధిలో ఉన్నారు? మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ? మేబీ 1990 దాకా ఉన్నారు. 90 దాకా ఉన్నాం, 12 ఏళ్ళు ఉన్నాం. తర్వాత మీరు అమ్మాయి సాహిత్యం చదివారు, మీరు ప్రస్తుతం సాంస్క్రిట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటున్నారు. అమ్మ అనేక సందర్భాల్లో రకరకాలైన జిజ్ఞాసులకు వివిధ స్థాయిల్లో చెప్పిన సమాధానాలను ఒక డైరీలో రాసి కూర్పు చేయబడి, ఈ అమ్మమ్మ వాక్యాలు మీరు చదివారా? దాంట్లో మీకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు ఏదైనా ఉంటే చెప్పండి. అంటే దాంట్లోవి లేకపోతే అక్షరదీపాలు ఇంప్రెస్ చేసాయి. అక్షరదీపాలు చాలా ఇంప్రెస్ చేస్తాయి. ప్రతి అక్షరదీపంలో ఉన్న ఆ ప్రతి దీపం లాంటి ప్రతి మాట అది మనసుని హత్తుకుపోయి ఉంటుంది. వాటిలో బాగా ఎక్కువగా జీవితంలో ప్రతి క్షణం అన్నీ గుర్తొచ్చేవి ఏంటంటే
ఇష్టం లేనిదే కష్టం. అంటే బహుశా జీవితంలో కూడా అవి ఎక్కువ మనకి ప్రతిక్షణం కనబడుతూ ఉంటాయేమో. జీవితాన్ని గురించే కదా చెప్పింది. నేను ఎక్కువగా పిల్లలకు పాఠం చెప్పేప్పుడు నాకు ఎక్కువగా మళ్ళీ మళ్ళీ వచ్చేది రిక్తహస్తాలు కాదు నాన్న, రక్తహస్తాలు అని అమ్మ అంటాం. తర్వాత అంటే పాఠాలు చదువుతూ కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ అమ్మ మాటలే ఎగ్జాంపుల్స్గా వచ్చేస్తాయి. కంపారిటివ్ స్టడీ ఉంటుంది కాబట్టి లాంగ్వేజెస్ అంటే అమ్మ మాటలే వస్తాయి. ఒక సోదరుడు, అమ్మ నేను నీ కోసం ఏం తీసుకురాలేదు, రక్తహస్తాలతో వచ్చాను నాన్న అంటే, లేదు నాన్న రక్తహస్తాలతో వచ్చావు, రక్తహస్తాలు ఎలా అవుతాయి అని అమ్మ అన్నారు. అంత అద్భుతమైన నిర్వచనం ఎవరు చెప్పగలుగుతారు? నిజంగా ఒక్కొక్క ఆణిముత్యం. అమ్మ ప్రభావం మీ మీద బాగా ఉందని మేము అనుకుంటున్నాం. ప్రతి క్షణం ఉందన్నయ్య, జీవితం అణువణువు ఉంది. అసలు వితౌట్ అమ్మ అసలు ఆలోచన లేదు, జీవితం లేదు. మీరు అమ్మ ఏర్పాటు చేసిన విశ్వసనీయ పరిషత్ అక్కడ అమ్మ ఆశయాలకు అనుగుణంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అమ్మ ఏం చేసిందో ఇప్పుడు అవి చేస్తున్నారు. అమ్మ ఫిజికల్ ఫ్రేమ్లో అక్కడ లేకపోయినా అమ్మ ఆశయాలకు అనుగుణంగా అన్నపూర్ణాలయం ఎవరు ఎప్పుడు వచ్చినా భోజనం పెట్టడం, కాలేజీ పిల్లలు 250 మంది దాకా సుమారుగా ఉంటే 3 పూట్ల ఉచిత భోజన సౌకర్యాలతో వాళ్ళు ఏర్పాటు చేయడం, ఫ్రీ హాస్పిటల్, వేద పాఠశాల ఇవన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో మీ వంతు సహకారం మీరు ఏ రకంగా అందిస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు? సహకారం అని అనుకోవట్లేదు అన్నయ్య, చెయ్యాలి. అంటే ఆ కుటుంబంలో, అమ్మ కుటుంబంలో నేను ఒకదాన్ని, ఆ వాత్సల్యాలయంలో అది చెప్తారే ఆ మహాసింధువులో నేను కూడా ఒక బిందువుని అంతే. దానివల్ల ఏంటంటే ఏదో ఆ ఉడత సాయం చేసినట్టు అది సాయం, ఇది అది కూడా కాదు, చెయ్యాలి అంతే. అది కూడా అది మీ బాధ్యత. అది కూడా ఆ పోతన చెప్పినట్టు పలికేడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికేది వేరొండు గాథ పలుకగనేలా అన్నట్టు. అసలు నడిచేది, నడిపించేది, చేసేది, చేయించేది కార్యకారణ నిర్మాత అమ్మ. అసలు జీవితం అనుక్షణం, అసలు ఒక ప్రతి సెకండ్ కూడా అన్నయ్య అమ్మ లేకపోతే జీవితం లేదు. అమ్మ లేదనే మాట లేదు అసలు. మీ ధ్యాస ధ్యానం అంతా ఊపిరి అంతా అమ్మే అన్నయ్య. తర్వాత ఏం జరిగినా అమ్మే. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమాల్లో? వాటిలో మీ దీంట్లో అంటే మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు విన్నాము. ఏం కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారు? ముఖ్యంగా ధాన్యాభిషేకం ఏం లేదన్నయ్య, మనం అమ్మకి చేసేది ప్రత్యేకంగా యాక్చువల్గా చెయ్యాలి అనేటువంటి దుగ్ధ తపన, విపరీతమైనటువంటి ఆ ధ్యాస ఉన్నాయి. కానీ ఆర్థికంగా నేనంత గొప్ప స్థితిలో లేకపోవడం వల్ల నేను అట్లా అంటే ప్రాక్టికల్గా నేను అలా ఏమీ పెద్దగా చేయలేకపోవచ్చు. బట్ కానీ కాయైన వాచ మనసేంద్రియ అన్నట్టుగా ఇదొకటి మాత్రం తీసుకున్నాను. ధాన్యాభిషేకానికి బయట నలుగురు దగ్గర అడిగి ఎవరేమి ఇస్తే అది దాన్ని కలెక్ట్ చేసి, అది వస్తు రూపేణ కావచ్చు, లేకపోతే ధన రూపేణ కావచ్చు, తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం రథసప్తమి నాటికి అక్కడ జిల్లెలమూడి సంస్థలో హ్యాండ్ ఓవర్ చేసి రావడం అనేటువంటిది ఒక పద్ధతిగా పెట్టుకున్నా. బాగుందమ్మా, చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ధాన్యాభిషేకం అంటే జిల్లెలమూడి నాన్నగారు అంటే అమ్మ భర్త పతిదేవర శ్రీ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు ఫిబ్రవరి 17వ తారీఖు 1981 సంవత్సరంలో మహాసమాధి చెందారు. దాన్ని పునస్కరించుకుని శ్రీ విశ్వసనీయ పరిషత్ వారు అమ్మ కూడా మహాసమాధి చెందిన తర్వాత అక్కడ వచ్చే సోదరి సోదరులకు నిత్యాన్నదాన కార్యక్రమానికి అనుగుణంగా ఉండేట్టుగా అమ్మ అన్నపూర్ణేశ్వరిగా భావించి అమ్మని అభిషేకం చేసుకుని ఆ వచ్చిన కలెక్ట్ చేసిన ఆ ధాన్యంతో వచ్చేపోయే సోదరులందరికీ భోజన వసతి సౌకర్యాలు ఏర్పడేట్టుగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖున ఆ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఆ కార్యక్రమంలో పర్సనల్గా స్తోమత ఉన్నవాళ్ళు ఎవరు స్తోమత తగ్గతో వాళ్ళు ఇవ్వచ్చు. మీరు అందరినీ కలిసి అమ్మ సిద్ధాంతం, అమ్మ కూడా సిద్ధాంతం కూడా ఏం చెప్పిందంటే ఎవరు ఏమి ఇస్తే తీసుకో, అడగటం వరకే నీ బాధ్యత, ఇవ్వటం ఇవ్వకపోవటం అంతా కూడా నేను ఇవ్వకపోయినా నేనే, ఇచ్చినా నేనే. అది మనస్ఫూర్తిగా మీరు నిర్వర్తిస్తూ ఈ వయసులో అనారోగ్యం కొంత ఉన్నా కూడా మీరు పుష్కలంగా మీరు పర్సనల్గా ఇవ్వటమే కాదమ్మా, ఈ తీసుకురావటం 10 మందికి తెలియజేయటం చాలా గొప్ప కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు నిరాటంకంగా గత ఒక 10 సంవత్సరాలుగా అనుకోవచ్చా? 10 సంవత్సరాలుగా మీరు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మీరు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లోపు రథసప్తమి రోజు ఈ కార్యక్రమాలను అందరి దగ్గర తిరిగి శ్రమ కోర్చి ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ ఏమిస్తే తీసుకెళ్ళి అక్కడ బాగుందమ్మా. అమ్మ చెప్పింది కదా ఇది బిచ్చంగుడి నాన్న అని. ఇది బిచ్చంగుడి నాన్న,
ఊళ్ళో అందరి దగ్గర తలా గుప్పెడు బియ్యం తీసుకొచ్చైనా సరే వండి నలుగురికి పెట్టగలగాలి ఆకలితో ఉన్న వాళ్ళకి అమ్మ చెప్పింది. నేను చాలా అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీల్లేనంత అద్భుతమైనటువంటి ఫీలింగ్. చాలా సంతోషంగా తీసుకొచ్చి అందరి దగ్గర అడగడంలో కాస్త కూడా సిగ్గుపడకుండా చక్కగా అడిగి వాళ్ళు ఏమన్నా అన్ని వాళ్ళు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.